రైట్, మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా అయితే కొనసాగుతోంది. ప్రెసెంట్ రిజల్ట్స్ ఇటు మనం లీడ్ లో ఎవరున్నారు అనేది కూడా లీడ్ ఆర్డర్ ని చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అయితే రేసు గుర్రాల్లాగా దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 1700కు పైగా పంచాయతీల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయ కేతనాన్ని ఎగురవేశారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 800కు పైగా పంచాయతీల్లో గెలుపొందారు. ఇక మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు చతికిలబడ్డారు. కేవలం 140 స్థానాలతో మాత్రమే స్వతంత్ర అభ్యర్థుల కంటే వెనుకబడిపోయి ఉంది బీజేపీ పార్టీ. స్వతంత్ర అభ్యర్థులు ఇతరులు 350కు పైగా స్థానాల్లో విజయ ఢంకా మోగించారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ కరీంనగర్ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీనివాస్, అక్కడ పరిస్థితి ఏంటి? అక్కడ లేటెస్ట్ లీడ్స్ ఎలా కొనసాగుతున్నాయి? అప్డేట్స్ ఏంటి? మూడో విడత ఫలితాల లోపల కూడా ఇటు కాంగ్రెస్ హవా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే కానీ మొదటి దశ లోపల, రెండవ దశ లోపల వెనుకబడి ఉన్నటువంటి బీఆర్ఎస్ మూడో దశ వచ్చేసరికి చాలా వరకు కూడా పుంజుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల దాదాపుగా కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 408 సర్పంచ్ స్థానాలకు ఈ రోజు కౌంటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటి వరకు ప్రస్తుత సమయానికి వరకు అయితే 236 స్థానాలు రిజల్ట్ అనౌన్స్ అవ్వడం జరిగింది. దీని లోపల కాంగ్రెస్ 110 స్థానాలు గెలవగా బీఆర్ఎస్ దాదాపుగా 80 స్థానాలు గెలిచింది. అయితే మొదటి విడత, రెండవ విడత లోపల ప్రభావం చూపినటువంటి బీజేపీ పార్టీ మూడో దశకు వచ్చేసరికి పూర్తిగా చతికిల పడిందని చెప్పుకోవచ్చు. అంటే ఎక్కడ కూడా సింగిల్ డిజిట్కే పరిమితమైనటువంటి పరిస్థితి బీజేపీ పార్టీది. ముఖ్యంగా ఇక్కడ మొదటి దశ, రెండవ దశ పోలింగ్ తో పోల్చుకున్నట్లయితే మూడో దశ లోపల బీఆర్ఎస్ పార్టీ చాలా పుంజుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల మాత్రము కాంగ్రెస్ కంటే మెరుగైనటువంటి స్థానం లోపల బీఆర్ఎస్ పార్టీ ఉన్నదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సిరిసిల్ల జిల్లా లోపల 88 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరగగా 57 స్థానాల వరకు ఇప్పుడు రిజల్ట్ రావడం జరిగింది. కాంగ్రెస్ 12 స్థానాలు గెలవగా బీఆర్ఎస్ పార్టీ 24 స్థానాలు గెలిచింది. అంటే చివరి దశ ఎన్నికల నేపథ్యం లోపల ఇక్కడ కేటీఆర్ చివరి విడత పోలింగ్ జరుగుతున్నటువంటి గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండల లోపల చాలా వరకు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇకపోతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇటు జగిత్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లా లోపల కాంగ్రెస్ జోరు మాత్రం మామూలుగా లేదు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితి లోపల కూడా పోటీ ఇవ్వలేకపోయింది. మెజార్టీ స్థానాల లోపల కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఎక్కువ విజయం సాధించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ధర్మపురి నియోజకవర్గం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ధర్మపురి నియోజకవర్గం లోపల బీఆర్ఎస్ పార్టీ కంటే చాలా మెజార్టీ సీట్లు కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులే గెలుచుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా లోపల ఈ రోజు పెద్దపల్లి నియోజకవర్గం సంబంధించినటువంటి పోలింగ్ ఉన్నటువంటి నేపథ్యం లోపల పెద్దపల్లి నియోజకవర్గం లోపల కూడా ఇక్కడ బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే మెజార్టీ సీట్లు సంపాదించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఒకటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం మొదటి విడత, రెండవ విడత లోపల చాలా తక్కువ సంఖ్య లోపల గెలిచినటువంటి బీఆర్ఎస్ మద్దతుదారులు మూడో విడతకు వచ్చేసరికి మాత్రము అత్యధిక స్థానాలు గెలుచుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా చూసినట్లయితే మొదటి విడత ఫలితాలు, రెండో విడత ఫలితాలు లాగానే మూడో విడత ఫలితాల లోపల కూడా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ దాదాపుగా 408 స్థానాల లోపల 240 స్థానాల వరకు కూడా ఇటు రిజల్ట్ అనౌన్స్ అయ్యగా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సర్తాజ్.